హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాను విజయవాడలోను. ఇక్కడ పువ్వులు ఇవన్నీ చక్కగా ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కనకదుర్గమ్మ ఎలాగా వెలిసిందన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అన్నదే చాలా ఫేమస్. మనము వెళ్ళామంటే అనుకునేవి జరుగుతాయి. అలాగే ఒకరోజు ఒక రిక్షాతను వెళ్తూ ఉంటాడంట. వెళ్తూ ఉంటే దుర్గమ్మ తల్లి అక్కడ, బాబు ఎక్కడికి వెళ్తున్నావు, కొంచెం నన్ను ఆ ఎదర వరకు తీసుకెళ్ళు. ఇక్కడ స్నానాలు చేస్తారండి, స్నానాలు చక్కగా చేస్తారు. ఇవన్నీ నది, ఇదంతా వాటర్ చాలా అందంగా ఉంటుంది. ఇది అసలు చూడలే అంత బాగుంటుందంటే అలాగే చక్కగా ఎంతో అందంగా ఉంటుంది ఇక్కడ కొండలు అవన్నీ. బాబు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇలాగే వెళ్తున్నావు అంటే నాకు కిరాయి కట్టు కొంచెం తీసుకెళ్ళంటే అతను రిక్షా అతను తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళేటప్పుడు అప్పుడు ఆవిడ తీసుకెళ్ళగా అక్కడ కొండ ఉంటే ఇప్పుడు ఎక్కడ గుడి ఉందో ఆ కొండ దగ్గర ఆఫ్ చేసి వెళ్ళిపోతుంది. మెట్లు ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే, ఏంటమ్మా అదేంటి నాకు కొండ ఎక్కుతుందంట, ఏంటమ్మా నాకు కిరాయి ఇవ్వకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు, నేను ఇక్కడ వరకు తీసుకొచ్చాను కదా అంటే, నువ్వు అలాగంటున్నావా, చూడు నీ తలపాకలో పెట్టానంటే గాజు పెడుతుందంట ఆవిడ. పెట్టాక ఏంటనేటప్పటికి అక్కడ కొండెక్కి కొంచెం వెళ్ళేటప్పటికి ఆవిడ మాయమైపోతుందంట. మాయమైపోతే రిక్షాతను చూస్తాడంట ఆవిడ మాయమైపోయినట్టు ఆ కొండ పైన. అలాగే ఇద్దరు ముగ్గురికి కనిపిస్తుందంట ఆవిడ అలాగ మాయమైపోవటం, కనపడటం అలా జరుగుతూ ఉంటే అప్పుడు ఇక్కడ కనకదుర్గమ్మ ఉందన్నమాట అని వెలుస్తుందని అక్కడ టెంపుల్ గుడి అన్నది కట్టారు. కనకదుర్గమ్మ గుడి అక్కడ కట్టారు. చాలా ఫేమస్ అండి. మనం వెళ్ళేటప్పుడు ఏదన్నా అనుకున్నా జరుగుతాయి. అలాగా మనం ఇక్కడ బస్సులు కూడా ఉంటాయి, బస్సులు ఎక్కి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే మేము నడుచుకుంటూ వెళ్ళాను, మంచిది నడుచుకుంటూ వెళ్తేని. ఆవిడ అలాగా ఆ గుడి అక్కడ జనాలు కనిపిస్తూ ఉంటూ మాయమైపోతూ ఉంటే అప్పుడు అక్కడ వెలిసింది ఆవిడ. అప్పుడు ఆ గుడి ఎంతో ఫేమస్గా చక్కగా కట్టారు. ఆ రోజు అసలు నేను ఫోన్ పట్టుకెళ్తారనుకున్నాను, లోపల కూడా అన్నీ చూపిస్తారనుకున్నాను, ఫోన్ పట్టుకెళ్ళకుండా ఆపేశారు. నేను పైన కూడా వీడియో తీసి అవన్నీ పెడదానుకున్నాను. చాలా బాగుంటుంది టెంపుల్. లోపల కూడా ఇక్కడ కొబ్బరికాయలు, చీరలు, పువ్వులు ఇవన్నీ రోడ్డు మీదే అమ్ముతారు. మనకు కావాల్సినవన్నీ కొనుక్కుని ఆవిడకి ఇవ్వాలి. మనం అనిపిస్తే పట్టుకెళ్ళి ఇవ్వచ్చు. గుడిలో లోపల కొబ్బరికాయ కొట్టి పువ్వులు అవన్నీ అర్పించవచ్చు. చక్కటి అసలు గాలి వేస్తుంది చల్లగా, ఎంత గాలి వేస్తుందో ఇక్కడ మనం నడుచుకుంటూ వెళ్తే గాలి అనేది చక్కగా వేస్తుంది. ఇలా రోడ్డు ఇలా పైకి వెళ్ళిపోతే ఇలాగ లోపలికి వెళ్తే మనకి గుడికి దగ్గరలో ఉన్నాము. ఇదిగో ఇది కింద చూపిస్తున్నాను నేను. కార్ల మీద వెళ్ళిన వాళ్ళు కార్ల మీద వెళ్ళొచ్చు, కార్లు వెళ్ళి పైన పెట్టేసుకోవచ్చు. కార్లు ప్లేస్ ఉంటుంది అక్కడ, కార్లు పెట్టుకోవచ్చు. అలాగే బస్సు ఉంది, నడుచుకుంటే వెళ్ళాలంటే ఇటు వెళ్ళొచ్చు, వేరే దారి కూడా ఉంది, అలా వెళ్ళొచ్చు. నడుచుకుంటేనే బెటర్, నడుచుకుని వెళ్తేనే బెటర్. టెంపుల్ అన్నది గుడికి మనం ఎప్పుడు నడుచుకుంటూ వెళ్తే అప్పుడు మనకు అనుకునే కోరికలే నెరవేరుతాయి.